హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ్ అండ్ ప్రియా. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి. మేమైతే ముందుగానే పిండి తడిపి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు రౌండ్స్గా చేసి పూరిలా తాల్చుకోవడమే. ఆయిల్ వేడైందో లేదో ఇంకా చూసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా, వేడి వేడి పూరీలు రెడీ. ఇప్పుడు పూరీకి కాంబినేషన్ బేసిన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక ఆలు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, బాయిల్ చేసి వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా వేసుకున్నాము. సో సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆలు అనేది తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని వాటర్ వేసి మూత పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి 5 minutes వరకు. అయితే 5 minutes బాయిల్ చేయాలి. మనం బేసన్ పొడి తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. అది లిక్విడ్ ఫామ్లో టర్న్ కావాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ ఫామ్లో టర్న్ అయినది అందులో కర్రీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అందులో మనం చేసుకున్న ఈ లిక్విడ్ బేసన్ అందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసినాక మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనము మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే. సో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.